హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి హరోటా పిండి హల్వా. అంటే హరోటా పిండి అంటే కార్న్ఫ్లోర్ అనమాట. ఇప్పుడు నేను ఎలా చేసుకోవాలో చెప్తాను. 1 కప్ ఆఫ్ కార్న్ఫ్లోర్, ఒక కప్పు కార్న్ఫ్లోర్కి 1 కప్పు పాలు, అండ్ అలాగే 1 కప్పు వాటర్, అండ్ 1 కప్ ఆఫ్ షుగర్. ఈ 3 మనం ఇవంతా స్టవ్ వెలిగించుకోకుండానే చెయ్యాలి. స్టవ్ వెలిగిస్తే మీకు స్టార్టింగ్లోనే ఉండలు కట్టేస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఫస్ట్ ఇవన్నీ స్టవ్ వెలిగించుకోకుండా 1 కప్ ఆఫ్ ఫ్లోర్, 1 కప్ ఆఫ్ మిల్క్, 1 కప్ ఆఫ్ వాటర్ అండ్ 1 కప్ ఆఫ్ షుగర్ ఇది కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలా కలుపుతూ ఉండాలి. 1 to 2 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి. కలిపిన తరువాత ఇదిగోండి, చూసారా, కార్న్ఫ్లోర్ అనేది మనకి ఊరికి గట్టిగా అయిపోతుంది. మీకు తెలిసిందే కదా, పకోడీ చేసినప్పుడే మీకు అర్థమైపోతుంది. ఇది వచ్చేసి ఇలా కలుపుతూనే ఉండాలి. మనం కలుపుతూ ఉన్న తరువాత మీకు అనేది తెలుస్తుంది, ఇట్లాగా సాఫ్ట్గా అవుతుంది. కొంచెం లైట్గా పల్చగా అయిన తరువాతే మీరు స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించిన తర్వాత అలాగ ఒక 10 to 15 మినిట్స్ వరకు ఇట్లా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉంటే మీకు అర్థమైపోతుంది, అక్కడ క్వాంటిటీ మొత్తం దగ్గర పడుతూ ఉంటుంది. రెసిపీ అనేది మీకు దగ్గర పడుతున్నప్పుడు మీకు తెలుస్తుంది. ఇలా సాఫ్ట్గా అయిపోతుంది, చిక్కగా అయిపోతూ ఉండే అంతవరకు కలపాలి. ఇది తయారయ్యేలోపు, చిక్కగా అయ్యేలోపు ప్లేట్లోకి నెయ్యి తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి. అంటే ఇది దాని మీద స్ప్రెడ్ చేయాలి కాబట్టి ఈవెంట్గా. ఇది వచ్చి చూసారా, ఇట్లా అవ్వాలి. ఇలా అయిన తరువాత మనం ఆ ప్లేట్కి నెయ్యి రాసుకున్నాం కదా, దాని మీద పెట్టుకొని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగ చిక్కగా అవ్వాలి, ఉండలు కూడా చుట్టకుండా. ఇట్లా అవుతే మీకు అర్థమవుతుంది రెసిపీ. ఇలా అయిపోతే మీకు తెలిసిపోతుంది ఇప్పుడు అయిపోయింది రెసిపీ అనేది, దగ్గరికి వచ్చేసింది. ఇందాక మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ప్లేట్కి నెయ్యి రాసి అప్లై చేసి పెట్టుకున్నాం కదా, ఇది రెడీ అయిపోయిన దాన్ని ఇప్పుడు మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ ఇంట్లో బ్రష్ ఉంటే మాత్రం బ్రష్తో స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఎట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. సాఫ్ట్గా స్ప్రెడ్ చేసుకుంటే మీకు అనేది స్లైసెస్ అనేది ట్రయాంగిల్ షేప్, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వస్తుంది. అండ్ ఇంకొకటి, నేనైతే ఏ కలర్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. మీకు కనుక ఏమైనా కలర్ కావాలి, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ కావాలి అనుకుంటే కలర్స్ యూజ్ చేయొద్దు. కానీ వాటి ప్లేస్లో మీరు క్యారెట్ మిక్సీ వేసుకొని ఇందులో వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ మీకు రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ కావాలనుకుంటే ఆ రెండు యూజ్ చేయండి. కానీ కలర్స్ అంత మంచిది కాదు హెల్త్కి కూడా. కాబట్టి మీకు హెల్తీగా ఉండడానికి క్యారెట్ లాంటివి, క్యారెట్, ఆరెంజ్ కూడా బాగుంటుంది, ఆరెంజ్, బీట్రూట్ ఇవి కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇప్పుడు అప్లై చేసి ఉంటుంది, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ బ్రష్కి నెయ్యి అనేది రాసి స్ప్రెడ్ చేసుకుంటే మీకు నీట్గా వస్తుంది, పిచ్చి పిచ్చిగా రాకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇలా రావాలి రెసిపీ అనేది. ఇలా వచ్చి